నమస్తే. సో మొన్న ఏదైతే గజ్వేల్ నియోజకవర్గం అక్కడ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ పెద్ద ఎత్తున దాడి చేసిళ్ళు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తాను. అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది. సో క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టడం, ఇదే అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారుతా ఉంది. సో మరి దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చరణ్ కౌశిక్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏంటంటే ఎట్లా చూస్తా ఉన్నారు? ఒక పక్క అయితే నిన్న గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టడం జరిగింది. సో అది కాస్త పెద్ద వివాదంగా మారుతా ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ప్రధానంగా ముఖ్యమంత్రుల ఫోటో కావచ్చు, ప్రధానమంత్రుల ఫోటో పెట్టాలని ఒక సంప్రదాయం. సరే, చట్టం ఉందా లేదా అనే విషయాన్ని పక్క పెడితే ఇప్పుడు సభలో కూడా అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు గత సంప్రదాయాలను కూడా ఫాలో అవుతారు. ఆ సంప్రదాయాల్లో భాగంగా ఏదైతే గజ్వేల్ క్యాంపు, అదే ఇల్లు వేరు క్యాంపు వేరు, ఇక్కడ రెండు ఉన్నాయి. పార్లమెంటు సభ్యులకు ఇచ్చే క్వార్టర్ వేరు, పార్లమెంటు సభ్యులకు ఓన్లీ క్వార్టర్ మాది, అది అధికారిక నివాసం వేరు. ఇక్కడ పరిపాలనకు ప్లస్ నివాసం రెండు కలిపి ఇస్తారు అన్నట్టు. పైన వాళ్ళు ఉంటే ఫ్యామిలీతో, కింద పరిపాలన కోసం ఒక చాంబార్ని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి అక్కడ ఫోటో పెట్టే ప్రయత్నం గజ్వేల్ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద భూతదలో పెట్టి చూపించే ప్రయత్నం. అరే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాత్రం అసెంబ్లీ రాకుండా జీతం మాత్రం తీసుకోవచ్చట. గజ్వేల్ ప్రజా సంస్థను మాట్లాడని చెప్పి అసెంబ్లీ పంపితే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో ఉన్న సమస్యలు, లేకపోతే మీరు 10 సంవత్సరాల కాలంలో మీకు అనుభవించినటువంటి అనుభవాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల కోసం ఏదైనా సలహా సూచనలు అది ఇవ్వవు. ఇప్పుడు ఏదో ఫోటో పెడుతూ మొత్తం ఏదో కొంపలు ఆరుసుకుపోయినట్టు రేవంత్ రెడ్డి గారి ఫోటో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెట్టింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోయి తొలగించి పెట్టిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెట్టిరో వాళ్ళ మీద 40 మంది మీద కేసులు బుక్ అయినాయి. ప్రజాప్రభుత్వంలో తనామన అనే భేదం లేదు, చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని చెప్పేసి అధికార దుర్వినియోగం చేస్తూ గుండాలాగా ప్రవర్తిస్తా ఉన్నారని చెప్పేసి అక్కడ స్థానిక లీడర్లు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అధికార దుర్వినియోగం చేసింది మీరు. స్వయాన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కేసీఆర్ బొమ్మలు వేయించుకురు. వాళ్ళు ఒక సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఏ విధంగా అవహేళన చేసిరో తెలంగాణ సమాజం చూసిరు. ఆనాడు ఫోటోల పిచ్చి మీకున్నది. అరే, దేవుని దగ్గర కూడా మీ ఫోటో ఉండాలని చెప్పేసి, అంటే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నేనే మన పునఃప్రదర్శించిన ఈ టెంపుల్ ఇంతే పెద్ద ఎత్తున నువ్వే డెవలప్ చేసిన అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు పోయారు. కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం. తెలంగాణ ముఖ్యమంత్రి, దేశంలో ప్రధానమంత్రి, కేంద్ర కార్యాలయంలో ప్రధానమంత్రి గారి ఫోటోలు ఉంటాయి, రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉంటాయి. అంటే ఎందుకు ఊకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల పైన దాడులు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇప్పటికే 3-4 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులపై దాడి చేసేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. సో ఏంటంటే దాదాపుగా 2.5 ఏళ్ళు అయితే ఉంది ప్రభుత్వం వచ్చి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే? ఇప్పుడు ఏదన్నా చిన్న సంఘటన జరిగితే దాని మీద కేసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉంది. నిన్న గజ్వేల్ సంఘటన విషయంలో 40 మంది మీద ఎఫ్ఐఆర్లో కేసులు నమోదు చేశారు. మీరు నేరెళ్ళ దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించి నేరెళ్ళ దళితులను కొట్టి మీ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. ఖమ్మంలో గిరిజనులను బేడీలేసి వాళ్ళని తరలించారు, అప్పుడు కూడా కేసులు పెట్టిరా. మరి ఏమో లాకప్ డెత్ చూసారు. మీ ఆయనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటా రెండా సార్ చెప్పుకుంటూ పోతే, ఇదే ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చినప్పుడు కేసులు పెట్టి, ఇప్పుడు ఆ కేసులు ఇంకా పూర్తి కాలే. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అవన్నీ మర్చిపోయినట్టుంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి మర్చిపోయి ఏకంగా గజ్వేల్ బంధుకు పిలిపించిన పరిస్థితి మనం చూస్తాం. అంటే గజ్వేల్ మొత్తం బంధుని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గగ్గోలు పెట్టింది, మేము కాదు కదా. ఇట్లా అక్రమ కేసు గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని అదే 2018 ఎలక్షన్ల ముందు ఏ విధంగా డోర్లు బలగొట్టి అరెస్ట్ చేసి చూసిరు. కోదండరామ్ సార్ని అరెస్ట్ చేసి చూసినాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గద్దరన్న 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టింది. తీన్మార్ మల్లన్ అరెస్టు, తొలివెలుగు రగాన్ అరెస్టు, శ్రీవినయ రవిప్రకాష్, ఆంధ్రజ్యోతి, ABN, V6, వెలుగు, TV9 ఒకటా రెండా ఇట్లా ఎప్పుడు 100. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశమే లేదు. ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశమే లేదు. ఫామ్ హౌస్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో అసలు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కంట్రోల్ లేవని చెప్పాను. శాంతి భద్రత కంట్రోల్ లేవు కాబట్టి 40 మంది కేసు పెట్టింది కదా. ఎక్కడ కంట్రోల్ లేవు? ఒంటేరు ప్రతాప్ రెడ్డి నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతారు. హరీష్ రావు గారు పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు. అరే, సంప్రదాయం ఉన్నది, గత సంప్రదాయాలు కొనసాగించాలని చెప్పి అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు మాట్లాడతారు. గతంలో సంప్రదాయాన్ని ఫాలో కావాలని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడుగుతా ఉన్నాయి. దానికి ఏదో పేద కొంపలు మునుకపోయినట్టు, దానికి ఏదో పేద గజ్వేలుకు బంధు దేని పిలిపియాలా? కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అడుగుతా ఉంది ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావని. అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకున్నందుకు మీరు బంధు పిలిపిస్తురా? లేదు ప్రజా సమస్య పట్టించుకోకుండా, గజ్వేల్ సమస్యలు పట్టించుకోకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా
తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నది మీరు పిలిపిస్తురా? ఏమన్నా అదే పెద్ద సంఘటన? అదేదో జరిగింది, చిన్న సంఘటన జరిగింది, అయిపోయింది. దాని విషయంలో కేసులు పెట్టి అయిపోయింది. దానికి ఏదో పిలిపించి ఏదో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఒంటేరు ప్రతాప్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడతారా ఏంటి? సో ఇంకోటి ఏదో చూసుకుంటే అయితే మూసి సుందరీకరణ పేరిట ప్రజలు హింసిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, బుల్డోజర్లు పెట్టి పేద ప్రజల ఇళ్ళను కూల్చేస్తూ ఉంది అని చెప్పేసి. సో బీఆర్ఎస్పీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులందరూ మూసి పోరుబాట అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తాను. సో అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? అమ్మ పెట్టదు అడుకోనియదట. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో మీరు మూసి చేసింది శూన్యం. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్లో ఎస్టీపీలు పెట్టినామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఏమైంది ఎస్టీపీలు? మూసి ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నది, 23వ ప్లేసులు ఉంది. ఈ నది ద్వారా నల్గొండ జిల్లా ప్రజలు ప్రధానంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 253 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణానదిలో వాడపల్లి గుంటూరు సమీపంలో కలుస్తుంది దాచేపల్లి దగ్గర. ఇది 53 కిలోమీటర్లు పునర్జింపజేయాలి. మొదటి ప్లేస్లో 21 కిలోమీటర్లు. ఇది వికారాబాదు పరిగణించి వచ్చే 2 ఈసా మూసా ఏదైతే కలుస్తున్నాయో అక్కడ గాంధీ సరోవర్ ఏర్పాటు చేసే కార్యక్రమం. గాంధీ సరోవర్కి 5,000 కోట్లని 6,000 కోట్లు పెద్ద ప్రచారం చేశారు. అది 120 కోట్లలో 120 కోట్లు అయింది చెప్తే దాన్ని మౌనం ఇచ్చారు. ఇక మూసికి 1,20,000 కోట్లు అని చెప్పి ప్రార్థన చేశారు. ఆయా మూసికి అయ్యేది హార్డ్లీ 5,600 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయలు మాత్రం అవుతుంది అని చెప్పేస్తే దాన్ని మౌనం వహించారు. ఇప్పుడు 10,000 ఇండ్లు పోతున్నాయి, ఎవరో ఇల్లు గుంజుకుంటారని చెప్పేసి పెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఆనాడు సబర్మతి రివర్ని గుజరాత్లో ప్రక్షాళన చేసినప్పుడు 10,000 మందికి 10,000 ఇండ్లను పునరావాసం కల్పించారు. ఇక్కడ కూడా 10,000 ఇండ్లు పోతున్నాయని చెప్పేసి మేము మొన్న తాజ్ కృష్ణ హోటల్లో పవర్ పాయింట్ సందర్భంగా చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. గర్భంలో ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని. బఫర్లో కావచ్చు ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ పోతున్న వాళ్ళకి ప్రభుత్వం యాజ్ పర్ చట్టం ప్రకారం పరిహారం ఏమంటా ఉన్నాయంటే అంటే పేద ప్రజలు వెళ్ళేందుకు ఇప్పుడు అక్రమంగా కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు, ఓన్లీ పేద ప్రజలు ఎందుకే జోలికి ఎందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు పదే క్వశ్చన్ చేస్తాను. దానికి ఏం చెప్తారు? అక్కడ ఉన్నది పేద ప్రజల, ఉన్న ప్రజల, ఎవరు ప్రజలు కాదు. ఆ మాస్టర్ ప్లాన్లో ఎవరు ఉంటే వాళ్ళని తీసేస్తాం. ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ దగ్గర అండర్ పాస్లు వస్తూ ఉన్నాయి. ఎంతమంది పోతున్నారు? ఉన్నత వర్గాలు పోతలేవా? తర్వాత ఏదైతే బేగంపేటలో ఏకంగా ఎయిర్పోర్ట్ లంగా అండర్ పాస్ కొడుతూ ఉన్నారు. దేశంలో ఇది రికార్డు. ఇంతవరకు అండర్ పాస్ ఎక్కడా ఎయిర్పోర్ట్ లంగా లేదు. అదే కాకుండా హైదరాబాద్లో దాదాపు 27 కూడల్లో ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ ఉంది. తర్వాత పారడైజ్ నుంచి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ కోసం 90,000 రూపాయలు గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇక్కడ సరే 1,00,000 మంది మేలే దానికోసం 10,000 మందికి నష్టం జరుగుతూ ఉంది. ఆ నష్టపరిహారం ఎట్లా ఇద్దామో చెప్పండి. ఆ సలహా సూచన ఇప్పుడు సలహా సూచన ఇవ్వకుండా మేము మూసి యాత్ర చేస్తాం, గజ్వేలు బంద్కి ఇస్తాం, ఏమైనా అర్థం ఉందా? బీఆర్ఎస్ పార్టీ మూసి యాత్ర ఏం తీయాలి? పరిహారం మేము మల్లన్న సార్లు ఇంత ఇచ్చినాం, మీరు ఇంత అని చెప్పాలి కదా. కొడంగల్ గదే చేశారు. కొడంగల్ పరిహారం ఇచ్చారు. పెద్ద ఎత్తున రైతులు చూడాలి. ఎవరు ఎంత ఇస్తారు? అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఎకరానికి 20 లక్షలు పైచిలకు పైసలు ఇస్తే అక్కడ మార్కెట్ వ్యాలీ కన్నా ఎక్కువ వస్తుందని చెప్పిస్తే దాదాపు 3-4 వేల ఎకరాలు అక్వైర్ అయింది. ఇక్కడ కూడా మూసి సంబంధించి ఎవరన్నా దోమల మధ్యలో, మురికంప మధ్యలో, లేకపోతే నీళ్ళ మధ్యలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? వాళ్ళంతా స్వచ్ఛందంగా ఇస్తాను రెడీగా ఉంటే ఏదో 1-2 సంఘటనలు జరిగి ఉండొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో మూసీని ప్రక్షాళన చేయాలి. మూసీ ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ప్రపంచంలో అత్యంత కాలుష్యమైనది. దీని ద్వారా మొత్తం దోమలు కావచ్చు, జబ్బులు వస్తూ ఉన్నాయి, పర్యావరణం కాలుష్యం అవుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేసి ఒక సదుద్దేశం ముందుకు పోతుంటే సలహా సూచనలు అని చెప్పి కమిటీ వేసినాం. బట్టి విక్రమార్క గారు చైర్మన్గా, శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మెంబర్గా కమిటీ దృష్టికి తీసుకురండి. మీరు కమిటీ దృష్టికి తీసుకురాకుండా మేమేదో మూసి యాత్ర చేస్తాం. మూసి యాత్ర ఒక దురుద్దేశం ఉంది. మూసి పునరుజ్జీంపజేయకపోయినట్లయితే చేస్తే కాంగ్రెస్ పార్టీ 41 నియోజకవర్గాల్లో ప్రయాణం జరుగుతుంది. మూసి పునరుజ్జీంపజేసినట్లయితే రేపు డీలిమిటేషన్ కూడా జరగబోతా ఉంది. ఇక్కడనే అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండలో సీట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాభం జరుగుతుందంటే దీన్ని అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒక దురుద్దేశమే తప్ప దీన్ని ఎందుకు అడ్డుకుంటారో చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. పరిహారం ఎంత ఇద్దామో చెప్పండి. 4 సీట్లో ప్లేస్ ఇస్తాం, నిల్లు ఇస్తాం, పైసలు ఇస్తాం, ఎవరికి ఏం కావాలో అది ఇస్తాను ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు కూడా ఇస్తాను సిద్ధంగా ఉంది. మొన్ననే శాసనసభలు ఏం చెప్పారు? వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు వీళ్ళకి ఎక్కడనో ఇస్తే వాళ్ళకు ఉపాధి కోల్పోతారు కాబట్టి ఇక్కడనే ఇవ్వాలని చెప్తే అక్కడ కూడా ప్రభుత్వము ఎక్కడనో దాదాపు 100 ఎకరాలు గుర్తించి అక్కడ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వము ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలే పనులు తప్ప కీడే పనులు చేస్తారు. ప్రజలకు కీడైతా ఉంది ఆ మూసి ద్వారా. కాబట్టి ఆ కీడును తొలగించే ప్రయత్నంలో కొంతమంది నష్టం జరుగుతుంది. నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు సలహా సూచనలు లేకుండా గజ్వేల్ అంశాన్ని, మూసి అంశాన్ని ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావడం మాత్రం అది మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది. ఏమన్నా అర్థం ఉందా? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే దాంట్లో రాద్దాన్ని రాదంతం చేయకుండా మూసిని ఎవరు అడ్డుకున్నా అది భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందా? బీఆర్ఎస్
ఎవరు అడుగునా మూసి ఆగదు, అది ముందుకే తప్ప వెనకకు పోదు. మూసిని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం, హైదరాబాద్ ఆదాయం గణనీయం పెడతాం, ఎక్కువ టూరిజం కావచ్చు హైదరాబాద్లో నైట్ ఎకానమీ క్రియేట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది.